హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నానండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే వీడియో ఏంటంటే మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నెక్స్ట్ మెనూ కార్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే వీడియో అయితే పెడతానని చెప్పేసి నేనైతే ఇంకా జొమాటోలో మొత్తం అయితే ఇంకా లాగిన్ అయితే అవ్వలేదండి. ఎందుకంటే ఈ మెనూ కార్డ్ ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి కదా. అందుకోసము మళ్ళీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి రోజు చెడు రోజు అన్నీ చూసుకుంటాం కదా. మంచిగా ఉన్న రోజు ఒక రోజు అయితే చేద్దామనేసి నేనైతే నేనైతే అందులో అయితే లాగిన్ అయితే అవ్వలేదండి. మెనూ కార్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను చూడండి. అంతకంటే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి, తప్పకుండా మనకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే 1Kకి దగ్గరలో ఉన్నా, మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు క్లౌడ్ కిచెన్ కావాల్సిన మెనూ కార్డ్ అయితే నేను చూపిస్తాను చూడండి. ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదండి మెనూ కార్డ్. ద టేస్టీ కాటేజ్ అండి. ద టేస్టీ కాటేజ్ అంటే ఇంటి రుచులు అండి. అంటే ఇంటి రుచులు అని చాలా ఉంటాయి కదా పేర్లు, మనది కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి నేను ద టేస్టీ కాటేజ్ అని అయితే పెట్టుకున్నానండి. మీకు దాని నేమ్ ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేయండి. మెనూ కార్డ్ ద టేస్టీ కాటేజ్ అండి. ఇదైతే మన ఫుడ్ ఆన్లైన్ నేమ్ అండి. దానికి కావాల్సినవి నేను ఏమేమి టీవీ పెట్టుకున్నాను అనేది మీకైతే ఇప్పుడు వీడియోలో చూశాను. మొత్తం 10 ఐటమ్స్ అయితే పెట్టుకున్నానండి. 10 ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే రైస్కి సంబంధించినవే ఎక్కువ ఉన్నాయి. ఒక్కసారి వండుకుంటే మిగిలినవన్నీ చేసుకోవచ్చు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు అనేసి నేనైతే ఇలా చేసుకున్నానండి. పులిహోర అండి. పులిహోరకి 79 వేసాను, అందరికంటే 10 రూపీస్ తక్కువ వేసాను అక్కడ సెర్చ్ చేసి. ఎందుకంటే మనకి కేజీ రైస్కి ఎంత ఉంది, 1 కేజీ తెస్తే ఎన్ని ప్లేట్స్ అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని దానికి కావాల్సిన పోపు, దానికి కావాల్సిన ఆయిల్, గ్యాస్ అన్నీ దృష్టిలో పెట్టుకొని నేను క్యాలిక్యులేట్ చేసుకొని 79 రూపీస్ అయితే వేసుకున్నానండి. అది ఇప్పటివరకు అయితే తక్కువే, అన్నిటికంటే చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే మనము ఫస్ట్ కదా, కొంచెం తక్కువ ఉంటేనే ఆర్డర్ చేస్తారన్న ఉద్దేశంతో అయితే నేను పెట్టేసుకున్నాను. టమాటో రైస్ అండి. టమాటో రైస్ మనము కేజీ ఇప్పుడు 30 రూపీస్ అలా నడుస్తుంది కదా, అలా కేజీ టమాటోకు 30 రూపీస్, రైస్కి దానికి కావాల్సిన పోపుకి, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నిటికీ, గ్యాస్కి సంబంధించి అన్నిటికి కలిపి 16 అయితే అలా వేసుకున్నానండి. నేను అలా మార్జిన్ లాగా వేసేసాను. ఒకవేళ దీన్ని ప్రింట్ తీసేటప్పుడు కొంచెం చేంజెస్ అయితే అవుతుండొచ్చు, కానీ మామూలుగా అయితే ఇవైతే నేను వాళ్ళు వేసిన దానికంటే చాలా తక్కువకి వేసానండి. జీరా రైస్ అండి. జీరా రైస్ అంటే రైస్ వండుకొని అయితే చేయం కాబట్టి దానికి సపరేట్గా మనము బిర్యానీ ఎలా చేస్తామో ఆ విధంగా చేసుకోవాలి. దానికైతే 59 రూపీస్ అయితే వేసాను. నెక్స్ట్ కర్డ్ రైస్ అండి. పెరుగన్నం అంటే ఒక ప్లేట్ రైస్ పార్సల్కి మనము ఒక పెరుగు ప్యాకెట్ అయితే యాడ్ చేయాలి. ఒక పెరుగు ప్యాకెట్ 15 రూపీస్ అయితే అలా ఉందండి. 15 రూపీస్ పెరుగు ప్యాకెట్, దానికి కావాల్సిన పోపు, గ్యాస్ అన్నీ కలిపి నేనైతే 69కి అయితే వేసాను. క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ అండి. కొంచెం ఎక్కువ వస్తే వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తుంది కదా అని ఆలోచించి ఆర్డర్ చేసుకుంటారండి. ఎగ్ రైస్ అండి. 2 ఎగ్స్తో చేస్తాం కాబట్టి ఎగ్స్కి ఒకదానికి 7 రూపీస్ అలా ఉందండి. 14 రూపీస్ ఎగ్స్కే పోతుంది కాబట్టి రైస్కి దానికి సంబంధించి ఎంత అవుతుంది అంతా క్యాలిక్యులేట్ చేసుకొని 80 రూపీస్ అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ ఆమ్లెట్ అండి. అంటే డబుల్ ఆమ్లెట్ అండి. 2 ఎగ్స్ తోటి ఆమ్లెట్ చేస్తాం కదా, ఆ విధంగా చేస్తాము. దానికైతే 69 అయితే వేసుకున్నాను అండి. చపాతీ విత్ ఎగ్ కర్రీ అండి. 2 చపాతీలు అండ్ ఎగ్ కర్రీ కదా, 90 రూపీస్ అయితే వేసుకున్నానండి. చపాతీ అంటే చిన్నగా అయితే రాదు కదా, కొంచెం పెద్దగానే వస్తుంది. 90 రూపీస్కి అయితే వర్తబుల్ అనేసి నేనైతే పెట్టానండి. ఉగ్రాణి అండి. ఉగ్రాణి అంటే బొంగులతో చేస్తారు కదా, అది మీ అందరికీ ఐడియా ఉందో లేదో. దానికైతే 49 వేసుకున్నానండి. అంటే ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే 30 రూపీస్ 40 రూపీస్ అలా ఉంటుంది. అందులో ఒక 4-5 ఆర్డర్స్ అయితే ఈజీగా చేయొచ్చు, అందుకోసం అయితే దానికి తక్కువ వేసుకున్నానండి. దోశ మామూలుగా నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే 70-80 అలా ఉందండి. ఇది మామూలుగా కారం దోశ కాబట్టి టమాటో చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. మనం పల్లి చట్నీ కూడా ఇస్తాము. ఒక దోశ మనం మామూలుగా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో వేస్తాము, అందుకోసం 59 అయితే పెట్టుకున్నానండి. నెక్స్ట్ 59 అంటే 16, ఫస్ట్ 59 పెట్టుకున్నాను కానీ తక్కువ అవుతుంది అనేసి మళ్ళీ చట్నీకి ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా, అందుకే మళ్ళీ దాన్ని 69 అయితే చేశానండి. 69కి అయితే మనకు దోశ అయితే పెట్టేసుకున్నానండి. ఇడ్లీ అండి. 4 ఇడ్లీస్ అండ్ టమాటో చట్నీ, సాంబారు. టమాటో చట్నీ లేదండి, ఓన్లీ సాంబార్ ప్లస్ చట్నీ కలిపి మనకు 15 అయితే వేసుకున్నానండి. మీరు చూస్తున్నారు కదా మన మెనూ కార్డు. మనకి 10 ఐటమ్స్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. మీరు ఏరియాని బట్టి మీరైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో కొంచెం అమౌంట్ అటు ఇటు అవుతుంది కదా, అక్కడ ఉన్న దాన్ని బట్టి మనమైతే ఈజీగా మనం చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఉన్న దాన్ని బట్టి రేటుని బట్టి నేనైతే ఇలా వేసానండి. ఇప్పుడు కొంచెం తక్కువ పెట్టుకున్నా, ముందు ఇప్పుడు ఆర్డర్స్ తక్కువ వస్తుంటాయి కాబట్టి అమౌంట్ తక్కువ ఉంటేనే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయనేసి మనము అలా 10% డిస్కౌంట్ అలా కొంతమంది పెట్టుకుంటారు కదా, ఆ విధంగా అయితే నేను తగ్గించి అయితే పెట్టుకున్నానండి. ముందు ఆర్డర్స్ ఎక్కువ వస్తే కొంచెం ఇలా ఐటమ్స్ కూడా పెంచేసి
కొంచెం రేట్ కూడా పెంచితే పెంచొచ్చు, కానీ ఇప్పటివరకు అయితే ఇదే రేట్ అయితే అనుకుంటున్నానండి. నేనైతే చూస్తాను, మనం అన్నీ గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు అమౌంట్ ఏదెంత పడింది ఏంటి అనేది అయితే నేను దాన్ని బట్టి దానికి మళ్ళీ ఒక రేట్ అనేది అయితే ఫిక్స్ అయితే చేశాను. మామూలుగా ఇప్పుడు నేను నా మైండ్లో ఆలోచించి వేసుకున్న రేట్ అయితే ఇదండి. గ్రాసరీ తెచ్చాక వాటి రేటుని బట్టి నేను మళ్ళీ రేట్ని అయితే ఫిక్స్ చేసి ఆ రేట్ని కూడా మీకైతే వీడియో అయితే పెడతానండి. తప్పకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేనైతే మొత్తం చేసేసుకున్నానండి. జీరా రైస్ ఆల్రెడీ మనము వండేసుకోవాలి. 1 కేజీ రైస్ వండితే పులిహోరకి, టమాటో రైస్కి, పెరుగన్నానికి, ఎగ్ రైస్కి కూడా యూజ్ అవుతుందండి. 4 ఐటమ్స్కి అయితే యూజ్ అవుతుంది. జీరా రైస్ అంటే బియ్యం కడిగి డైరెక్ట్ అందులో వేయడం కాబట్టి అది వేరే సపరేట్గా వండుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దానికి జీరా ఫ్లేవర్ పట్టాలంటే మనం రైస్ వండి జీరా రైస్ లాగా అందులో పులిహోర చేసినట్టు చేసినైతే జీరా రైస్ అయితే ఫ్లేవర్ రాదు, వాళ్ళు కూడా ఇష్టపడారండి. అందుకే వాళ్ళకి నచ్చినట్టుగా తగ్గట్టుగా మనం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేనైతే జీరా రైస్ సపరేట్గా వండేసుకొని పులిహోర, టమాటో రైస్, ఎగ్ రైస్, పెరుగన్నం ఇవైతే మామూలుగా పులిహోర చేసే మోడల్లో చేసేసుకుంటే సరిపోతుందనే ఉద్దేశంతో అయితే నేనైతే అలా పెట్టుకున్నానండి. ఇవైతే 10 ఐటమ్స్ అండి. నేను చేసుకునే 10 ఐటమ్స్ అయితే ఇవేనండి. కొంచెం తక్కువ టైంలో అయిపోయే విధంగా చూసుకున్నాను, ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కొంచెం బిర్యానీ అవి ఇవి పెట్టుకుంటే మనకు టైం సెట్ అవ్వదు. 10 or 15 మినిట్స్లో అంతా రెడీ చేసేసుకోవాలి కాబట్టి ఆ విధంగా మనం చేయలేము. మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతకి అయితే ఈజీగా చేయగలుగుతామన్న ఉద్దేశంతో ఫస్ట్ అయితే తొందరగా అయిపోయేదే మామూలుగా అయితే చేసి పెట్టుకున్నానండి. ముందుగాల ప్రిపేర్ చేసుకొని అప్పట్లప్పుడు చేసే విధంగా ఉంటుంది కాబట్టి నేనైతే ఆ విధంగా అయితే సెట్ చేసి పెట్టుకున్నానండి. మీకు నచ్చిన విధంగా మీకు ఎలా తొందరగా అవుతుందనేది చూసుకొని మెనూని బట్టి మీరైతే దాన్ని చేసుకుంటే మీరు బాగుంటుందని అయితే నా ఉద్దేశం అండి. నా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వీడియో ఇప్పటివరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి.